నాకు నెక్స్ట్ ఆమన్ గారి గురించి కొన్ని సరదా ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఇదే అడుగుతూనే ఉంటారు నా ఆమని గారి గురించి. మీరు ఎన్ని సంవత్సరాలుగా అడుగుతుంటారు? ఎన్ని సంవత్సరాలు కడిగినా వెన్ ద కెరీర్ అనేటువంటిది ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ కనిపిస్తున్నప్పుడు, ఓకే దాంట్లో బాబు గారు. అద్భుతమైన టర్నింగ్స్ కనిపిస్తున్నప్పుడు వీ కెన్ స్పీక్ ఎ అడగండి, లాట్. అడగండి. నో ప్రాబ్లం, అడగండి. ఎలా ఉంది లైఫ్ కెరీర్? బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక రేంజ్ ఆఫ్ ఓ, అవును. లైఫ్ ని ఎంజాయ్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? గ్లామరస్ రోల్స్ చేయకపోయినా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. ఎవరు చేయలేని ఇంత మంచి మంచి క్యారెక్టర్స్, ఎవరు చేయలేనంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంటే కె విశ్వనాథ్ గారు, బాపు గారు, రాఘవేంద్ర గారు, దాసినారాయణరావు గారు, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. అంతకంటే ఏముంది. సో నా కెరీర్ అప్పుడు ఒక గోల్డెన్ పీరియడ్ అను. చేసిన క్యారెక్టర్స్ కూడా ఇప్పటికీ ఎక్కడ వెళ్ళినా శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్పం, మావి చిగురు, ఇవందరూ ఎవరు మర్చిపోలేదు. ఆ క్యారెక్టర్స్ లో కూడా, ఆ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ లో కూడా యు హావ్ ఎక్స్పీరియన్స్ చాలా. ఎందుకంటే నేను అవును అమ్మ దొంగ, సౌందర్య, నేను ఆ సాంగ్ ఇప్పుడు మర్చిపోలేదు. కొంచెం ఇదిగా ఉంటుంది, గ్లామరస్ గా ఉంటుంది, కానీ బాగుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం హత్యతో అగైన్ సెకండ్ మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. అంటే ఆర్టిస్ట్ కి ఎన్ని చేసినా ఒక సమాధానం ఉండదు, అంటే సంతృప్తి ఉండదు. ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తుంది. ఈ ప్రాసెస్ లో ద బెస్ట్ ఆఫ్ ఆమని అంటే ఏం చెప్తారు? అలా అనుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నారి ఉంది, నారి లేటెస్ట్ నారి ఓకే, నారి కూడా కావాలి ఐటమ్ విషయం. ఓకే, అది లేటెస్ట్ అయిపోయింది అని గురించి అడుగుతున్నారా? గతంలో సో ఫార్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ద బెస్ట్ ఆఫ్ శుభలగ్నం అంటే శుభలగ్నం ఉంది, మావి చిగురు ఉంది, శుభ సంకల్పం, చాలా ఉన్నాయి. వన్ ఐ వాంట్ ప్లీజ్, ఓన్లీ వన్ అంటే ది బెస్ట్. నాకు బెస్ట్ అంటే నాకు శుభ సంకల్పం అనే చెప్తాను. శుభ సంకల్పం నాకు, ఎందుకంటే నేను ఫీల్ అంటే ఇప్పటికి అదొక కమల్ హాసన్ గారు తోని చేశానని కాదు, ఆ క్యారెక్టర్ అంత సాఫ్ట్ గా, అంటే త్వరగా చచ్చిపోయినా, మిస్టర్ పెళ్ళాం అనుకున్నాము, మావి చిగురు అనుకున్నాము, అన్ని ఉన్నాయి. నాకు కొంచెం ఫీల్ అయ్యి చాలా కొన్ని ఉంటాయి కదా, చాలా స్వతగా ఫీల్ అవ్వడం అనేది, అది నాకు అందులో సాంగ్స్ నాకు చాలా ఇష్టం. సో బికాస్ ద గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ గారితో గ్రేట్ లెజెండ్. సెకండ్ ఇన్నింగ్స్ లోకి వస్తే మీరు ఏం చెప్తారు? ఆ నలుగురు ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఏది గీతార్ట్స్ ఒక సినిమా చేశాను. అంటే అది డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని, కొంచెం నాకు ఆపోజిట్ గా ఉంటాయి అన్ని. అప్పట్లో ఆమెకి పోటీ ఎవరు హీరోయిన్ గా? ఇప్పట్లో క్యారెక్టర్ యాక్టర్స్ గా ఆమెకి పోటీ ఎవరు? స్టార్ట్ చేశారు చూసారా మీరు, మెల్లగా మీ ట్రాక్ వచ్చారనమాట. అవును, ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ నాట్ పర్సనల్ క్వశ్చన్స్, దీస్ ఆర్ ప్రొఫెషనల్ క్వశ్చన్స్. నిజంగా ఇప్పుడు కెరీర్ అనేటువంటి ఒక యాక్టర్ గా కెరీర్ అనేటువంటి దాంట్లో ఆ ప్రొఫెషనల్ కాంపిటీషన్, ప్రొఫెషనల్ జీల్ అనేది ఉంటుంది కదా. అప్పట్లో పోటీ ఉంటారు కానీ మేము పోటీగా ఎప్పుడు తీసుకోం. ఇప్పుడు రమ్యకృష్ణ గారు, ఆవిడ స్టైల్ ఆవిడ వెళ్ళిపోయేది. ఇంకా సౌందర్య కాంటెంపరీస్ ఉన్నారు, నాట్ కాంపిటీటర్స్. నేనే సమాధానం చెప్పించారు మీతో. కాంపిటేటర్స్ ఎవరు లేదు, మేము అందరూ. ఎందుకంటే ఫ్రెండ్స్ కదా మేము అందరం, చక్కగా ఎక్కడైనా కలిసినా, ఇప్పటికి ఎక్కడ కలిసినా బాగా మాట్లాడతాం. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? నా బెస్ట్ ఫ్రెండ్ అయితే పాప పైన చేరిపోయింది. నాకు చాలా డీప్ ఫ్రెండ్ అంటే మా సౌందర్య అమ్మాయి. ఇంకా ఇప్పుడు సెకండ్ అంటే నాకు ఇప్పుడు రోజా గారు, మీనా. రోజా గారు అంటే క్యారెక్టర్స్ ఇద్దరు కలిసి చేశారు, బ్రహ్మాండమైన క్యారెక్టర్. అప్పటి నుంచి శుభలగ్నం నుంచి ఫోన్, మొన్న బర్త్డే కూడా నేను యూజ్ చేశాను. ఇమ్మీడియట్ గా ఫోన్ చేశారు నాతో, మాట్లాడతారు, రియాక్ట్ అవుతారు, మాట్లాడుతుంటాం. ఇద్దరు బర్త్డే నెక్స్ట్ డే నెక్స్ట్ నవంబర్ 16, మీరు నవంబర్ 17 పక్క పక్కనే ఉంటాం. బెస్ట్ ఫ్రెండ్స్ కి అది ఒక వండర్ఫుల్ కోఇన్సిడెంట్. తర్వాత ఈ సెకండ్ ఇన్నింగ్స్ లోకి వచ్చిన తర్వాత, ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక హీరోయిన్ గా ఒక సెలబ్రేటెడ్ కెరీర్ చూశారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అప్పుడు ఎక్కువ సంపాదించారు, ఇప్పుడు ఎక్కువ సంపాదించారు. అంటే నేను అడుగుతుంది, ఇది ఏమైనా తప్పు ఉందా మీరు చెప్పండి. రెమ్యునరేషన్స్ అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి, అప్పుడు రెమ్యునరేషన్ అదిగా చూసుకుంటే ఇప్పుడే బాగుంది.
ఇప్పుడే బాగుంది. ఇప్పుడు ఆర్టిస్ట్ కి చాలా కంఫర్ట్ ఉంది, మంచి రెమ్యునేషన్ ఇస్తున్నారు. నాకనే కాదు, ఓవరాల్ గా అందరూ ఇప్పుడు హీరోయిన్స్ అయితే ఏంటండి 4 సినిమాలు చేస్తే ఎట్లయిపోతున్నారు. మేము 100 సినిమాలు చేసినా కూడా ఇంకా అక్కడికే ఉండేవాళ్ళం మేము. సో అప్పటికంటే ఇప్పుడే బాగుంది, మంచి కంఫర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మాకు టైమింగ్స్ కూడా వాళ్ళు చెప్పిన టైమ్స్ వీళ్ళు పెట్టుకుంటున్నారు. అప్పుడంతా మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ గా చెప్పిన టైం మేము 6 o'clock అంటే 7 o'clock అంటే 6 o'clock ఉండేవాళ్ళం మేము. అట్లా ఉండే టైమింగ్స్. ఇప్పుడు అట్లా కాదు, ఆర్టిస్టులు నేను ఇంటికి వస్తానంటే ఓకే మేడం అంటున్నారు. ఇప్పుడు అంత కంఫర్ట్ వాళ్ళే ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో ఎర్నింగ్ వైజ్ కూడా ఇప్పుడే దిస్ ఇస్ బెస్ట్. అంటే రెమ్యునరేషన్స్ విపరీతంగా పెరిగినాయి. రెమ్యునేషన్స్ పెరిగింది, అన్ని పెరిగింది అనుకోండి, అదే విషయం. బట్ రెమ్యునేషన్ కూడా పెరిగింది. మరి అంత కష్టపడే అవసరం లేదు. అప్పట్లాగా 100 సినిమాలు చేస్తేనే సెటిల్ అవ్వాలని లేదు. ఇప్పుడు ఒక 4-5 సినిమాలు చేసి హీరోయిన్స్ సెటిల్ అయిపోతున్నారు. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మంచి కంఫర్టబుల్ ఇస్తున్నారు. ఆమ్ని అంటే ఇప్పుడు చెన్నై బేస్డా, హైదరాబాద్ బేస్డా? నాకు 3 ఉందండి బేస్డ్. బెంగళూరు బేస్డ్ కూడా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. పుట్టి పెరిగిందేమో బెంగళూరు. నాకు లైఫ్ ఇచ్చి ఫుడ్ పెట్టి నాకు ఇప్పటికీ ఆదరిస్తుంది నా హైదరాబాద్. ఉంటున్నదేమో చెన్నై. పేరుకి అంటున్నాను కానీ ఇక్కడే ఉంటున్నాను ఎక్కువ. అసలు నేటివ్ ప్లేస్ వచ్చేసి నెల్లూరు. అసలు నేటివ్ ప్లేస్ అసలు నెల్లూరు ఎవరు చెప్పారండి మీకు? లేదు, నాకు నెల్లూరు సంబంధమే లేదు. నేను పుట్టి పెరిగింది అంతా బెంగళూరు. మా 4 fathers ఎప్పుడో బెంగళూరు సెటిల్ అయ్యారు, మా నాన్నగారు కానీ మా అమ్మగారు. కాకపోతే వాళ్ళు అక్కడ అనంతపురం అది ఉంది కదా, హిందూపూర్, అక్కడ బార్డర్ నుంచి అలా వచ్చేది. అందుకని అక్కడ అలా వచ్చారేమో. అదే అక్కడ ఉన్నారు మా రిలేషన్స్ అంతా. నెల్లూరులో మాకు ఎవరు లేదు. కానీ బిగినింగ్ లో యూ డిడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, దాదాపు 7 సినిమాలు తమిళ్లో చేశారు మీరు. అవును, క్యారెక్టర్స్ చేశారు. 20 సినిమాలు చేశారు. అంటే మొత్తం మీద 20 చేశారు. తెలుగులోకి ఆఫర్ రావడానికి ముందు చేసినటువంటి చేసింది ఒక 3-4 సినిమాలు. 10 సినిమాలు ఏం లేదు. వన్స్ తెలుగులో వేవ్ స్టార్ట్ అయిన తర్వాత జంబలకడి పంపతోటి ఇక తిరుగు తీసుకునే ఆ తర్వాత ఇంకా తిరుగు లేదు. భగవంతుడు అలాగే ఈవి గారు ఇచ్చిన భిక్ష అలా ఇక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా అలా తిరిగి చూడకుండా వెళ్తూనే ఉన్నాను. అలాగే మీ లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఎన్టీ రామారావు గారితో శ్రీనాథ కవి సార్వభౌముడు చేశారు. అది కెన్ యూ అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? రామారావు గారితో అరుదైన అవకాశం మీ జనరేషన్ లో ఎవరికి రాలేదు ఎక్స్పీరియన్స్. అది నేను అసలు అనుకోలే. అంటే బాపు గారి సినిమా మిస్టర్ బెల్లం చేయక ముందు అది ఆఫర్ వచ్చింది నాకు. అది బికాస్ దానికి రీజన్ మన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఒక సినిమా దగ్గర కలిశాను నేను, ఒక ఫంక్షన్ కలిసినప్పుడు ఇలా ఉంది చేయమంటే, సో వెంటనే ఆ సినిమాకి బాపు గారు చూసి ఏమనలే, ఇంకా సాంగ్ చేయమన్నారు. నలదమయంతి నా ఫస్ట్ టైం నేను మైథాలజికల్ గెటప్ వేసుకుని ఏకంగా డాన్స్. ఫస్ట్ డే నేను లోపలికి మన అది స్టూడియోకి సెట్లోకి వెళ్తే అక్కడే కూర్చున్నారు సింహం లాగా మన ఎన్టీ రామారావు గారు. ఫస్ట్ టైం ఆయన చూస్తే ఇంక నేను అసలు నేను ఎంత చెప్పండి ఆయన ముందు అసలు నేను సినిమాలంతా ఆయన చూసి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి ఫస్ట్ నమస్కారం పెట్టాను. నలదమయంతి మీరే చేస్తున్నారా అన్నారు. అవును సార్ అన్న. ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఆయన తీసుకుని తర్వాత వెళ్ళి 3 days వర్క్ చేసి సాంగ్ చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. దాని నెక్స్ట్ నేను మిస్టర్ పెళ్ళం అక్కడి నుంచి నెక్స్ట్ మిస్టర్ పెళ్ళం కూడా బాపు గారు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది కదా అంటే. ఆ రోజుల్లో ఆమని పెయిరింగ్ అంటే రాజేంద్ర ప్రసాద్, ఆమని, నరేష్, ఆమని, ఇద్దరు కాంబినేషన్. ఇద్దరు హీరోలు. తర్వాత జగపతి బాబు గారు, సుమన్ గారు, వినోద్ కుమార్ గారు. ఇవి అప్పట్లో వీళ్ళు ఎక్కువ కాంబినేషన్ చేశారు. ఎక్కువ చేసింది వీళ్ళిద్దరు, నరేష్ అండ్. యాక్చువల్గా నరేష్ గారు ఎక్కువ చేశాను నేను. రాజేంద్ర ప్రసాద్ గారితో కతే ఆ సినిమా మిస్టర్ పెళ్ళం ఇంపాక్ట్ చాలా సినిమాలు చేసినంత ఇంపాక్ట్ వచ్చింది. కానీ నేను ఎక్కువ నరేష్ గారితో చేశాను. నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ కూడా నరేష్ గారితోనే, జంబలకడి పంబ.